స్వయాన గెలిచాడు అని అంటే వర్మ గారు నిజంగా సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు? సపోర్టు చేయలేదని ఎవరన్నాడు? ఇప్పుడు పిఠాపురంలో జనసేనకి వర్మ గారు చేశారు. 134 నియోజకవర్గాల్లోనేమో మన జన సైనికులు నాయకులు తిరగలేదా? సపోర్ట్ చేయలేదా? మిత్రధర్మంతోనే కదా ఆయన సపోర్ట్ చేసింది కాదా? మరి అలాంటప్పుడు నువ్వేమో తెలుగుదేశం నాయకులను పొగుడుతావు, నీ అనుచరులేమో పవన్ కళ్యాణ్ ఏదో నిన్ను వెనక్కి లాగేస్తున్నట్టు. ఇలాంటి నీచ రాజకీయం ఆడకూడదు. వర్మ ఏంట్రా ఈ కర్మ అన్నట్టు ఉంది మాకు వాస్తవంగా చెప్పాలంటే. నిజం చెప్పండి, ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగానే కదా అతను సీటు త్యాగం చేశాడు. ఆయనకి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఆయనకి ఏదైనా పదవి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. వాళ్ళు ఇస్తారో లేదో, టైం పడుతుందో, లేకపోతే ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. ఈ లోపల అనుచరులతోటి పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం ఏంటి? ఇది ఏనాటి రాజకీయం? ఎలాంటి రాజకీయం ఇది? అంటే నాగబాబు గారే అన్నారు కదా స్వయంగా, ఏదైతే ఉందో ఆయన స్వయంగా కష్టపడి గెలిచాడు పిఠాపురంలో. అంటే నిజంగా వర్మ సపోర్ట్ తీసుకోలేదా? నాగబాబు మాట్లాడి తప్పు అనిపించలేదా మీకు? నాగబాబు మాట్లాడిన దాని తప్పేంటి? ఈ విష ప్రచారం ఎక్కువైపోయిందని మాట్లాడారు. ఎలాగా? అప్పుడే ఒక నెల రోజుల నుంచి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జనసేన నాయకుడు ఏదో ఏమీ ఇవ్వలేదని, ఆయన లాగేస్తున్నాడని. ఏం రాజకీయం ఇది? మరి సపోర్ట్ చేసావు, ఓకే. దేనివల్ల సపోర్ట్ చేసావు? నీ నాయకుడు చెప్పినందువల్ల కదా సపోర్ట్ చేసావు. నీ బాధ్యత ఎవరిది? మీ నాయకుడిది, అంతే కదా. అదే మాట మరి నాగబాబు అనొచ్చుగా మరి. ఏమని? సపోర్ట్ కూడా వర్మ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి సాయశక్తులు అతను కూడా వర్మ గారు కూడా సపోర్ట్ చేశారని నాగబాబు ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే ముఖం అంటే తక్కువగా అనుకున్నాడా? విషపురుగ్గా వర్మ మారిపోయిన తర్వాత ఆ వర్మ పేరు ఉచ్చరించడానికి ఇష్టం లేని నాగబాబు గారు కష్టాలు అందరూ కలిపి కష్టపడి గెలిపించుకున్నాం అన్నారు. ఏ ఒక్కరి వల్ల గెలిచింది కాదు ఇది, అందరూ సమిష్టి కృషిది అనే మాట కదా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అది? వర్మ ఇలా నీచంగా ప్రచారం చేస్తున్నందువల్ల చెప్పాడు, అంతే తప్ప అసలు ఆ ప్రస్తావన రాకూడదు. వచ్చింది కాబట్టి అలా చెప్పవలసి వచ్చింది. రోజు ఇదే గోల అయిపోయింది, నెల రోజుల నుంచి 2 నెలల నుంచో. మరి అలా చేయకూడదు కదా. నువ్వేమో మళ్ళీ పైపెచ్చుగా ఆయన ఎలా పొగుడుతున్నాడు? చంద్రబాబు నాయుడు నా దేవుడు, నాకు భిక్ష పెట్టాడు, లోకేష్ మా దేవుడు భిక్ష పెట్టాడు అంటే నీచుడా ఇంటి కొంప తీసి? ఇప్పుడు నువ్వు కష్టపడి పనిచేసావు, ఓకే. ఆ కష్టాజితాన్ని ఎక్కడ నిలబెట్టుకున్నావు నువ్వు? నీకు పదవి, నీకు టికెట్ పోయిందన ఈర్ష్య కుళ్ళు పవన్ కళ్యాణ్ మీద చూపిస్తూనే ఉన్నావు. మిత్రధర్మంలో నువ్వు సీటు పోగొట్టుకున్నావు, అర్థమైందా? మరి అలాంటప్పుడు మరి మిత్రధర్మం పాటించాలి కదా నువ్వు. నిజంగా మామూలుగా అంటే దాని గురించే కాదు, జనాలు కూడా చాలా మంది ఇప్పుడు నాగబాబు మాట్లాడిందే తప్పని కూడా చాలా మంది అంటారు. తప్పంటే ఆ ప్రస్తావన నాకు అవసరం లేదు. మరి ఎందుకు మాట్లాడినట్టు? అది ఆయన కడుపులో ఏం పెట్టుకోలేడండి నాగబాబు గారు. ఎలాంటి బాధ ఉన్నా బయటకు ఎక్కేస్తాడు, తర్వాత కడుపులో ఉండదు. కాబట్టి ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని కడుపులో పెట్టుకుని ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలా? రే బాబు, నీ ఒక్కడి వల్ల కాదు, మేము అందరం కూడా కష్టపడ్డాం, అందరూ కష్టపడ్డాం కాబట్టి నువ్వు ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టనే ఉద్దేశంతో చెప్పుంటాడు. అది చెప్పకుండా ఉంటే బాగుండేది నాకు.